గ్రేటర్ జిల్లాలో 43 లక్షల ఓటర్ల తొలగింపు. తెలంగాణలో సర్ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ. తర్వాత సీఎం రేవంత్ ఇల్లు కూడా 22A మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. దాదాపు 1,00,000 కోట్ల విలువైన నమస్తే తెలంగాణలో వచ్చినట్టు 1,00,000 కోట్ల విలువైన ఆస్తులు ఈ 22A జాబితాలో ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇది పెద్ద సడన్గా పెద్ద ఇష్యూగా మారింది. రామ్నాథ్ గారు, మీ కామెంట్ ఏమిటి? ఆల్రెడీ ఏబి వెంకటేశ్వరరావు అక్కడ తిరుగుతూ ఉంటారు, అదే ఇష్యూ మీద తిరుగుతున్నారు కదా. 22A అనేది ఒక దుర్మార్గమైన చర్యగా మారిపోయింది కొమ్మినేని గారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీ నేతలకి అధికారులకి ఇది దోచుకోవడానికి ఒక రాజ్య మార్గంలో మారిపోయింది. ఒక రాజ్య మార్గంలో మార్చుకొని మరీ చేస్తున్నారు. హఠాత్తుగా పెట్టేస్తారు. ఎందుకు కారణం కూడా చెప్పారు. 22Aలో భూములు చేర్చేస్తారు. సార్ మాదంతా జెన్యున్ గా ఉంది, ఎందుకు చేర్చారని ఎవరైనా వెళ్తే అరే రేపు పొరపాటు అయిపోయింది మార్చేద్దామంటారు. అలా ఒక 10 సార్లు తిరిగిన తర్వాత అసలు విషయం చెప్తారు. ఇదిగో డబ్బులు ఇస్తే అంత అయిపోతే, లేకుంటే ఇది ఇలాగే ఏళ్ళ తరబడి తిరుగుతున్నారు. కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు ఏపీలో. ఇప్పుడు తెలంగాణలో కూడా హైదరాబాద్ లో గ్రేటర్ పరిధిలోనే మొత్తం 54% పైగా 22Aలో పెట్టారు. అంటే మొత్తం స్టేట్ మీద ఉన్న దాంట్లో 54% గ్రేటర్ పరిధిలో ఉన్నాయంటే, గ్రేటర్ దాని చుట్టుపక్కల పరిధిలో ఉన్నాయంటే ఏం చేస్తున్నారు? ఆ పరిధిలో చాలా విలువైన భూములు ఉంటాయి కాబట్టి పెట్టేశారు. పైగా ఇల్లు ఇప్పుడు సీఎం రేవంత్ గారి ఇల్లు కూడా ఉందని చెప్తున్నారు. నిన్న టైమ్స్ లో వచ్చింది. వాళ్ళ హరీష్ రావు గారు దాని మీద ఆరోపణలు కూడా చేశారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన కూడా అప్లై చేసుకోవాల్సిందే తొలగించడం. రేవంత్ రెడ్డి గారికి ఇది పెద్ద ఇష్యూ కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తొలగిస్తారు. తొలగించుకోకుండా అలాగే పెట్టినా ఆయనకు పోయేది ఏమీ లేదు. ఆయన తిరగాల్సిన అవసరం లేదు కదా ఏది ఆఫీసుల చుట్టూ. కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి? రిజిస్ట్రేషన్ చేశారు, అధికారులు అన్ని అనుమతులు ఇచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత, అపార్ట్మెంట్ కట్టుకున్న తర్వాత 22Aలో పెట్టేసి ఇది మీది కాదు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత మానసిక వేదన ఉంటుంది అంటే, ఈ ఘోషణ అంతా అధికారులు చాలా చిన్నగా, అధికార పార్టీ లైట్ గా తీసుకుంటున్నాయా? ఒక వ్యక్తి భూమిని అన్ని అనుమతులతో నిర్మించుకున్న తర్వాత, ఇంటిని నిర్మించుకున్న తర్వాత ఇది నీది కాదు 22Aలో పెడితే అతని పరిస్థితి ఏంటి? హరీష్ రావు గారు చెప్తున్నారు, ఒక్కసారి 22Aలోకి వెళ్ళిన తర్వాత కనీసం 30% కమిషన్ ఇస్తే తప్పించి దాన్ని తీసేయడం లేదని. 30% కాబట్టి 20%. ధన భూమి రిజిస్ట్రేషన్ అయ్యి అన్ని అనుమతులతో తీసుకొని కట్టుకున్న తర్వాత మళ్ళా ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టి దాన్ని విడిపించుకోవాల్సిన పరిస్థితి ఏంటి? గతంలో ప్రభుత్వాలు ఎవరైనా అనుభవంలో ఉంటే దాన్ని వాళ్ళకి ఇచ్చేవి డిస్ప్యూట్ లేకుండా. కానీ ఇప్పుడు దశాబ్దాలుగా వాళ్ళ అనుభవంలో ఉంటూ ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా 22A జాబితాలు పెడుతున్నారంటే ఇది దుర్మార్గమైన చర్య. దీంట్లో డబ్బులు దండుకోవడం తప్ప ఏమీ ఉండదు. సామాన్యులు పీడించడమే. ఇది అన్యాయము, దుర్మార్గం కూడా. రైట్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం, దీనికి కనెక్టెడ్ కాదు కానీ నేను మొన్న ఒక వీడియో చూశాను. ఏబి వెంకటేశ్వరరావుకి జగన్ గారి ప్రభుత్వంలో సెక్యూరిటీ ఫుల్ స్కేల్లో ఇచ్చారట, అప్పుడు థ్రెట్ పర్సెప్షన్ ఆధారంగా. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నల్లమోతు చక్రవర్తి గారి వీడియో చూశాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన చెప్పింది అదే, ఆయనే చెప్పిన వీడియో అని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కొక్క విమర్శ చేసినప్పుడల్లా ఒక్కొక్క ఇది తీసేశారంట. మీరు చూసారు ఆ వీడియో? ఏబి వెంకటేశ్వరరావు మీద కూడా నాకు డౌట్ వచ్చింది, సరదాగా రెడ్ బుక్ ఏమన్నా ప్రయోగిస్తున్నారా? ఒకసారి మెటల్ డిటెక్టర్ తీసేయటం, ఇంకోసారి కారు వెనక్కి పంపించేసేయటం, ఇంకోసారి బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేయటం, ఇట్లే చేశారని వచ్చింది. మీరు అది వాస్తవమా కాదా? లేదు, ఆయన కూడా చెప్పారు. కాకపోతే ఇది సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి నేను మాట్లాడను అని ఏపీ వెంకటేశ్వరరావు గారు చెప్పి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్నారు కదా, ఆయన పేరు మీద ఆయన వీడియో మాట్లాడినట్లుగా నల్లమోతు చక్రవర్తి గారు కూడా వీడియో చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొమ్మినేని గారు, ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద జగన్మోహన్ రెడ్డి ఏదో కక్ష కట్టేశాడు, ఆయన ఏమైనా చేస్తారన్నట్టుగా ప్రచారం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం సెక్యూరిటీ ఇచ్చారు. వాళ్ళే ధృవీకరిస్తున్నారు, వేరే వాళ్ళు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సెక్యూరిటీ తీసేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ వెంకటేశ్వరరావుకి ఏదైనా థ్రెట్ ఉంది అని ఒక రిపోర్ట్ రాగానే సెక్యూరిటీ పెంచారు. మరి ఆ థ్రెట్ ఎటువైపు నుంచి ఉండాలి అంటే, ఏపీ వెంకటేశ్వరరావు గారిని ఏదన్నా చేసి వైసీపీ మీద వేసే ప్రయత్నం చేశారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఇచ్చారు. వీళ్ళకే కాదు, పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టుల కుటుంబాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గన్మెన్లను ఇస్తే స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు వ్యతిరేకించినా లేదు, ఎక్కడో చోట చెక్ పడాలి అని పెట్టారు. ఇప్పుడు అవతల వైపు వాళ్ళకి గన్మెన్లను తీసేసి లోపలేస్తున్నారు, అది వేరే విషయం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారో కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారి సెక్యూరిటీకి సంబంధించిన ఒక అంశం. ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారు? ఒకవేళ నేను ఏదైనా హఠాత్తుగా నాకు ఏదైనా చనిపోతే అది సహజ మరణంగా చూడొద్దండి అని ముందే చెప్పారు ఆయన. అంటే ఏ స్థాయిలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు కదా. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తన మీద ఎంత కక్షతో ఉన్నారనేది ఆయనకి ఏదో విధంగా తెలిసే ఉంటుంది.
అంతలేదే నేను చనిపోతే అది సహజ మరణం కానే కాదు అని ముందే ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? రైట్. అంటే ఎవరైనా సరే అది తన మన సంబంధం లేదు. అంటే నాకు నవ్వు ఇంకొక వచ్చింది, విషయం- నాకు సరదాగా అనిపించింది. ఒకప్పుడు అంత క్లోజ్గా ఉండే ఆయన మీద కూడా రెడ్ బుక్ ప్రయోగం చేస్తున్నారా అన్న డౌట్ వచ్చేటట్టుగా ఆ ఏబి వెంకటేశ్వరరావు మీద నేను సరదాగా ఒకసారి ఎప్పుడు అన్నాను, ఒకప్పుడు మంచి ఆఫీసర్ కానీ పేరుంది, కానీ ఈ జతపట్టిన తర్వాత తెలుగుదేశం ముఖ్య నాయకులు జతపట్టిన తర్వాత ఇట్లా అయ్యారా అనేది ఒకటి. మొన్న అంతకుముందు జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శించేవారు, ఆ తర్వాత ఇప్పుడేమంటున్నారు జగన్ గారి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఒకటే అంటున్నారు. బహుశా 10 రోజుల తర్వాత జగన్ గారి ప్రభుత్వం బెటర్ అనే పరిస్థితి ఇప్పుడు నల్లమూరి చక్రవర్తి గారి ఆ వీడియో చూస్తే ఆయనకు కూడా అర్థమవుతుందేమో నాకు అనిపిస్తూ ఉంది. ఒక విషయం ఏంటంటే ఏపీ వెంకటేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీకి మధ్య జరుగుతున్నది ఏంటంటే దీన్ని ఏమంటారంటే సైకాలజీలో సైకలాజికల్ కాంట్రాక్ట్ వైలేషన్ ఎఫెక్ట్ అంటారు. ఒక అడవిలో కొన్ని తోడేళ్ళన్నీ ఉండేవంట. వాటికి ఒక గద్ద తోడైంది. గద్ద ఏం చేసేదంటే పైన ఎగురుతుంది కాబట్టి ఏ జంతువు ఎటువైపు నుండి వస్తుంది, ఏ జంతువు ఎలా అటాక్ చేయాలనేదంతా పైన నుండి వీళ్ళకి గైడ్ చేసేది. కానీ అలా అంతా వచ్చిన తర్వాత ఒక జంతువుని కొట్టేసిన తర్వాత ఆహారం పంచుకునే సమయంలో తోడేళ్ల గుంపు అంతా తినేసి పాపం చివరకు గద్దకి ఒక ఉత్త ఎమకేసాయంట. అదేంటి నేను అంతగా కష్టపడి చేస్తే వాళ్ళు అంటున్నారు ఆ ఎమ్మెల్యేలు ఇలా ఉంటారు, వాళ్ళు ఇలా చేస్తే ఇలా రావచ్చు పార్టీలో ఉంటే, ఇంతగా సేవ్ చేశాను కదా నేను గద్ద అడిగినా చేశాను కదా, జస్ట్ మీరు ఎముక ఎందుకు వేసారు అంటే నువ్వు కేవలం గైడ్ చేసావు అంతే, మేము వేటాడాం కాబట్టి నీకు ఎముకే ఎక్కువ అన్నారంట. దాంతో అప్పటి నుంచి ఆ గద్ద కక్ష కట్టి యువతల వాళ్ళ మీద ఈ రాబందులని ఎక్కడ ఉంటాయి, వాటిని ఎలా దెబ్బకొట్టాలి అని గైడ్ చేయడం మొదలు పెట్టింది. ఇలా ఉంది తెలుగుదేశం పార్టీకి ఏపీ వెంకటేశ్వరరావు గారికి మధ్య వ్యవహారం కూడా. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. మొత్తం అయితే సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం అట్లా చేయటం, జగన్ గారు ఏమో అంత పక్కడ్బందీగా రక్షణ కల్పిస్తే ఆయనకి సన్నిహితమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఇట్లా చేస్తుందంటే ఆశ్చర్యమే వేస్తుంది. అంటే కక్ష రాజకీయాలు ఆ రకంగా ఉంటాయేమో. రైట్, ఇక 10 ఏళ్లలో పేదల ఆసుపత్రులు కట్టలేదేం, కూలిపోయే స్థితిలో ఉన్న ఉస్మానియాని నిర్వీర్యం చేశారు. సనత్ నగర్, ఆల్వాల్, ఎల్బీ నగర్లో ఆసుపత్రుల నిర్మాణం మర్చిపోయారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులది పొరపాటే, నా పక్షాన సారీ అంటూ 22A జాబితాపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారంట. బీజేపీ ఉపాధ్యక్షులుగా పురంధరేశ్వరి గారిని, రామ్ మాధవ్ గారిని పెట్టారట. తెలంగాణ నుంచి ఎవరిని ఇవ్వలేదని చెప్పి ఒక వార్త విమర్శనాత్మకంగా వచ్చింది. స్థానిక సంస్థల్లో ఏపీలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి జీవో ఇస్తారట. మరి ఆ జీవో చెల్లుతుందా లేదా, జీవో చెల్లుద్దా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వాళ్ళని రాసినట్టున్నారు, మళ్ళీ దాని చెల్లదు అని మళ్ళీ జీవో ఇస్తాను అంటున్నారు. అంటే ఎవరో వాళ్ళు కోర్టుకి వెళ్తే ఆగిపోద్ది, అప్పుడు కోర్టుకి వెళ్ళింది తెలుగుదేశం వాళ్ళని. అప్పుడు జగన్ గారి టైంలో వచ్చింది కదా ఎవరు కర్నూలు బిర్రు ప్రతాప్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు జగన్ గారినే విమర్శించారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? జగన్ గారిని ఆ రోజు విమర్శించారు, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 34% ఎక్కువ ఇచ్చింది, 50% దాకా ఇచ్చింది. దాంట్లో ఈ ఎంపీపీలు, ఈ జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లో దాదాపు 60 నుంచి 70% ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇచ్చినటువంటిది ఉంది. సో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు వాళ్ళకి సంబంధించి. మరి ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్ పెట్టి ఆమోదించి ఏం చేస్తారో చూడాలి.